మాటలు ఎట్లుంటే ఆకాశమే ఉమ్మేసినట్టున్నది. ఆమె తెలిసి మాట్లాడుతుందా తెలుగు మాట్లాడుతుందో తెలుస్తలేదు. సుదీర్ఘ 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఉండి ఒక పర్యాయం సమితి అధ్యక్షునిగా 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తిని నువ్వు 3 సంవత్సరాలు ఒక అవినీతి చైర్మన్ జగిత్యాల పట్టణంలో నియంత కరెక్ట్ చైర్మన్ ఎవరు లేరు. అలాంటి వ్యక్తిని నువ్వు ఆయనను విమర్శిస్తున్నావు అంటే చాలా బాధాకరం. గతంలో కూడా చాలాసార్లు మేము మా నాయకునికి చెప్పడం జరిగింది. ఈ మున్సిపల్ అవినీతి మీద మా ఫ్లోర్ లీడర్ గారు దుర్గయ్య గారు కానీ జయశ్రీ మేడం కానీ కౌన్సిలర్ గారు ఎన్ని ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదు. మనం ప్రతి నెల ఏజెంట్ల మీద పాంప్లెట్ తీస్తేనే మంచిగా ఈ జగిత్యాల ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తుందని చెప్పి వాళ్ళ మామూలు చెప్తే కూడా అప్పుడు సార్ పట్టించుకోలేదు. ఆ రోజు మనం నెల ఏజెంట్ల మీద పాంప్లెట్ తీసి పంచిపెట్టినట్టయితే ఆమెకు అసలు ఈరోజు బీజేపీలో స్థానం కూడా దొరికింది కాదు. ఇలా జీవన్రెడ్డి ఫోటో పెట్టుకొని ఆమె రోజు దండ పెట్టాలి. ఇవాళ బీజేపీలో ఆ పొజిషన్ వచ్చిందంటే ఆమె మంచిగా నాన్ కరప్టివ్ చేరుపెట్టుకొని వాళ్ళు గుర్తించారు. ఆమె ఏం మాట్లాడుతుంది, పసుపు బోర్డు తీసుకొచ్చారట. పసుపు బోర్డు మీద ఊరు లేదు, పేరు లేదు. ఏ ఊళ్ళో పెడతారో తెలియదు, ఎక్కడ పెడతారో తెలియదు. ఒక కాగితం తీస్తారే బోర్డు వచ్చేసింది అంటూ చెప్తుంది. రేటు గురించి మాట్లాడుతుంది. గత సంవత్సరం అడ్డగోలు ధర తక్కువ ధరలకు అమ్ముకొని ఈసారి రైతులు ఎవరు కూడా పసుపు వేయలేదు. ఈసారి పసుపు తక్కువ పడింది కాబట్టి రేటు పెరిగింది. దాన్ని కూడా వాళ్ళే గొప్పతనం చెప్తుంది. ఇంకా అభివృద్ధి గురించి మాట్లాడుతుంది. 40 సంవత్సరాల అభివృద్ధి. జీవన్రెడ్డి గారు రాజకీయంలోకి వచ్చినా నువ్వు ఎక్కనమ్మా. 1983లో మంత్రి అయినాడు. గ్రామాలలో కరెంటు కూడా లేదు. అలాంటి రోజుల్లో కరెంటు తీసుకొచ్చిన ఘనత దొరికింది. మీ తల్లిగారు వెల్కటూరు ఏదో అనుకుంటా చిల్లకూరు బయటప్పుడు ఆ పిచ్చిగాడు దిగి అడుగా ఊరన్నాను. ఈ పిచ్చి ధర్మారం అటు పోవాలంటే ఆ వాగులకి వెళ్ళి అటోళ్ళు అటు ఇటోళ్ళు పోయేటోళ్ళు. ఆ పిచ్చి జీవన్ సాబ్ కట్టించుంటా ఇప్పుడు నోడైంది. జగిత్యాల కావాల్సిన బస్ డిపో కొరట్లోకి పోయింది. జగిత్యాల బస్ డిపో తీసుకొచ్చిండు, కాలేజీ తీసుకొచ్చిండు. జేఎన్టీ కళాశాల హైదరాబాద్లో అంటే మళ్ళీ జగిత్యాల తీసుకొచ్చిన ఘనత దక్కింది. ఎంతో అభివృద్ధి పనులు ఇవాళ గ్రామాన బీటీ రోడ్లు అయినా అంటే ఆర్ఎండ్బి ఉన్నప్పుడు చేసిన డెవలప్మెంట్ కాదా? ఇవన్నీ కనబడతాయి ఎవరికి? ఏం అభివృద్ధి చేసేటట్టాడు. ఇవాళ నిజామాబాద్ పట్టణంలో ఇప్పటికీ ఉమెన్స్ డిగ్రీ కళాశాల లేదు. సిగ్గుచేటు. అడుగు మీ ఎంపీని ఏం చేసాడు. వాళ్ళ నాన్న కూడా అంతకుముందు మంత్రి ఉన్నాడు. వాళ్ళు కూడా కుటుంబం అని చెప్పుకుంటారు కదా. ఏం చేశారు అడగండి. ఉమెన్స్ డిగ్రీ కళాశాల లేదు నిజామాబాద్లో. ఇప్పటికైనా గౌరవంగా మాట్లాడకపోతే మేము కూడా ఇప్పటిదాకా ఒక స్త్రీని గౌరవంగా మేము ఇప్పటిదాకా మాట్లాడేది, కానీ ఇప్పటికెళ్ళి మొత్తం మేము ఒప్పుకునేది లేదు. ఈ ఎన్నికల కూడా కాగానే నీ అవినీతి బండారం అంతా చూపిస్తాం. మాది ప్రభుత్వం వచ్చింది, అప్పుడు ప్రభుత్వం అని తొక్కిపెట్టింది ఇచ్చిన ఏవి కూడా చేయలేదు. మొత్తం ఎంక్వైరీ చేయించి మీ దగ్గరికి వెళ్ళి మొత్తం పైసలు కలెక్ట్ చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. నిన్న మున్సిపల్ మాజీ చైర్మన్ గారు మాట్లాడిన తీరును, గౌరవ ఎమ్మెల్సీ అన్న జీవన్రెడ్డి గారిని విమర్శించిన తీరును మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. నిజంగా కూడా మా చిట్టి చెల్లెలు ఇప్పుడిప్పుడే బుడుగుడు అడుగులు వేస్తూ రాజకీయాలకు వచ్చి ఏదో అదృష్టంగా టికెట్ తెచ్చుకొని వారి ఆ ఫ్లోలో ఏదో ఓట్లు వచ్చిన సందర్భంగా వాళ్ళ విర్రవీగుతూ తనకి ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ఊరుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాను. వారు మాట్లాడుతూ ఏదైతే ధరంపూరి అరవింద్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి సమయం మనందరికీ తెలిసింది. అరవింద్ గారు స్వయంగా భారత ప్రధానమంత్రి గారు వచ్చిన సమయంలో దేశవ్యాప్తంగా 66 షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించిన ఘనత మోడీకి దక్కిందని చెప్పినట్టు సందర్భాన్ని గుర్తు చేస్తాను. నేను అంటా ఉన్నాను, ధరంపూరి అరవింద్ గారికి నేను అంటా ఉన్నాను, బోగస్ రాయనికి ప్రశ్నిస్తా ఉన్నాను. షుగర్ ఫ్యాక్టరీ ఎన్ఎస్ఎఫ్ ఎందుకు తెరిపించలేదు? ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెరిపించలేదు? ఒకవేళ పోయిన గత ఎన్నికల్లో డిగ్రీ కాలేజ్ తెచ్చిన జీవన్రెడ్డి గారు, మామిడి మార్కెట్ తెచ్చిన జీవన్రెడ్డి గారు, జేఎన్టీ కళాశాల తెచ్చిన జీవన్రెడ్డి గారు, హాస్పిటల్ తెచ్చిన జీవన్రెడ్డి గారు,
రోడ్డు వెడల్పు చేసింది జీవన్ రెడ్డి గారు. ఈ ప్రాంతంలో కరెంటు పోవద్దన్నటువంటి ఉద్దేశంతో 48 వాడకట్లు కూడా ట్రాన్స్ఫర్ నిర్మించి జీవన్ రెడ్డి గారు ఇన్ని కార్యక్రమాలు చేస్తే మీరు ఏం చేసినని ప్రశ్నిస్తా ఉన్నారు. అంటే అమ్మా దయచేసి మరి కళ్ళుండి చూడలేటువంటి వారు మీరు కాబట్టి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీ సోదరుగా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు పోయి ఒక మంచి కంటి డాక్టర్ చూపించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రానున్నటువంటి రోజుల్లో కూడా శ్రావణి గారు మా నాయకులు సుదీర్ఘ రాజకీయ జీవితము అనుభవం ఉన్న నాయకులు జీవన్ రెడ్డి గారి మీద అయితే మాట్లాడినాడో 100% దాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాం. మేడం గారు మీరు 3 సంవత్సరాలు కౌన్సిలర్గా గెలిచి చైర్మన్ పదవిని 3 సంవత్సరాలు అనుభవించిండ్రు. 2 సార్లు ఏసీబీ రైడ్ చేసింది. 2 సార్లు 3 సార్లు ఏసీబీ రైడ్ చేసి మీ చరిత్ర ఏందో ఇక్కడ కాదు తెలంగాణ యావత్ తెలంగాణ లోపల మొత్తం భోగశ్రావణి మేడం గారి మీద జరిగిన ఏసీబీ దాడిని మొత్తం జగించాల కాదు తెలంగాణ ప్రాంతం అంతా తీసుకుపోయింది. అది అందరికీ తెలుసు. మున్సిపాలిటీ లోపల వచ్చే ఇన్కమ్ లోపల చారాన మీ ఇంటికే అయింది. వీళ్ళు అందరికీ తెలియదు. జగిత్యాల ప్రజలకు నెల కౌన్సిల్ లోపల జరుగుతున్న విషయం లోపల ప్రతి మీటింగ్ లోపల భోగశ్రావణి గారు చేస్తున్న అన్యాయాల మీద, ఆమె చేస్తున్న ఫ్రాడింగ్ మీద ప్రతి నెల మున్సిపల్ కౌన్సిల్ లోపల మాట్లాడితే నవ్వుకుంటే చిరునవ్వులు నవ్వుతుంది కానీ ఏం జవాబిచ్చుడు చేత కాదు ఆమె. మా నాయకులను విమర్శించే ముందు జాగ్రత్తగా ఉండు. ఏదో నీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది సంతోషం, ఏమో మిగిలిన ఆట హైదరాబాద్ ఏమో కొన్నామాట, ఇక అవన్నీ చెప్పుకుంటా పోతే మంచిగా ఉండదు చెప్తానని. ఇంకోసారి జీవన్ రెడ్డి గారి మీద ఏం మాట్లాడద్దు నువ్వు. పోతే నీ ఇంటి ముంగట కాంతిభవన్ పక్క పొంట డ్రైన్ కట్టుకున్నావు, దాని మీద సాపరవతలు వేసినావా, పాలిసరవత వేసినావా? మరి జగిత్యాల అంతా డేయవా? 3 సంవత్సరాలు చైర్మన్గా అనుభవించినావు. మీ ఎమ్మెల్యే గారే చూగొట్టి నేను పార్టీలోకి వెళ్ళగొట్టి నువ్వు చేసే అన్యాయం అక్రమాల మీద ఇవన్నీ చెప్పుకుంటా పోతే సమయం బాగా కావాలి. అందుకని చెప్పి మళ్ళీ సమయం వచ్చినప్పుడు మీరు ఎట్లా స్పందిస్తారు? మీకు కౌంటర్ ఇంకొకసారి చెప్తాను, 100% ఎదిరికి దాడి చేస్తాను చెప్తాను. ఇంకోసారి మా సార్ మీద మాట్లాడినట్టుంటే కాంగ్రెస్ నిజంగా జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఎందుకంటే నీకు అంటున్నాం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది గౌరవంగా మాట్లాడుతుంది. నువ్వు మాట్లాడక నువ్వని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. జీవన్ రెడ్డి గారు ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం చేశారంటారు? మీ అమ్మ నాన్నలను అడుగు. ఎందుకంటే మీ అమ్మ నాన్నలను పెద్దపల్లి నుంచి కరీంనగర్ వరకు కరీంనగర్ నుంచి హైదరాబాద్కి రోడ్ వేసింది కూడా జీవన్ రెడ్డి గారే. ఆ రోడ్ల మీద తిరిగి నువ్వు పెరిగినావమ్మా. ఇప్పుడు జగిత్యాలకు వచ్చి అన్నీ మర్చిపోయినావు కావచ్చు. ఒకసారి మీ వాళ్ళని అడిగి దుబ్బుల్లో దొరికాయి ఇలాంటివి. ఎందుకంటే గూగుల్లో చూసి మాట్లాడే మనిషివి నువ్వు. నటన మాత్రమే నీది. నటన అనేది సినిమాలలో పనికొస్తుంది, రాజకీయంలో కాదు. నిన్న మాట్లాడేది జీవన్ రెడ్డి గారు ఏ ఒక్క 40 ఏళ్ళ సంది ఏ ఒక్కటన్నా చెప్పండి. ఒక్కటి కాదు, చెప్పుకుంటూ పోతే 40 రోజులైనా సరిపోదు, 40 రోజులు కూడా సరిపోదు. అలాంటి సేవలు చేసిండు. ఎందుకంటే ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నప్పుడు గ్రామాన రోడ్లు వేయడమే కాదు, ప్రతి ఒక్క పులివెందలకు పోటీగా చేయడం జరిగింది. జేఎన్2 తీసుకొచ్చారు, అదేవిధంగా విశ్వవిద్యాలయం తీసుకొచ్చారు. అంటే విద్యార్థుల కొరకు ఎన్ని చేశారో నాక్ సెంటరే కాకుండా జేఎన్2 తీసుకొచ్చారు, విశ్వవిద్యాలయం తీసుకొచ్చారు, అన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా రైతులకు అనేది కూడా ఐకేపీ సెంటర్స్ అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినవే. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు అన్యాయం జరగకూడదని ఐకేపీ సెంటర్ తీసుకొచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మాత్రమే రుణమాఫీ అనేది ఏకకాలంలో రుణమాఫీ అనేది తీసుకురావడం జరిగింది. ఇవన్నీ గమనించాల్సిందిగా కోరుకుంటున్నాం. మీ మోడీ గారు ఏం చేశారు? రుణమాఫీ చేస్తే రైతులు బద్దకస్తులు అవుతారా? మీ అదే అంబానీ అదానీకి లక్షల కోట్లు మాఫీ చేయొచ్చు, ₹1,00,000 మాఫీ చేసేటందుకు మాత్రం రైతులకు చేయలేని పరిస్థితిలో మోడీ గారు ఉన్నారు. మీరు మాట్లాడాల్సి వచ్చింది. అదేవిధంగా మొన్న మోడీ గారు జగిత్యాలకు రావడం జరిగింది. ఎక్కడికైనా ఎవరైనా పెద్దవాళ్ళు ఎంపీ మినిస్టర్లు కానివ్వండి, అదేవిధంగా సీఎంలు పిఎంలు వచ్చినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులకు మాట్లాడతారు. మీ పిఎం గారు ఏం మాట్లాడారండి? అబ్జెక్షన్స్ సజెక్షన్స్ అన్నీ మేము చేసాము. మేము చైర్మన్గా ఉన్నప్పుడు, జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొత్తం చేయడం జరిగింది. అప్పుడు ఎలక్షన్స్లలో ఏ విధంగా జీవన్ అన్నకు పేరు వస్తుందో అని చెప్పి పక్కన పెట్టడం జరిగింది. నువ్వు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వస్తే కాంగ్రెస్ పార్టీ ఉన్నదని చెప్పి పక్కన పెట్టి టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే చేస్తామని 17లో గెలుపొందడం జరిగింది. నువ్వు చైర్మన్ కావడం జరిగింది. చైర్మన్ అయిన తర్వాత కూడా 3 సంవత్సరాలకు 2 సంవత్సరాల తర్వాత తేవడం జరిగింది. తెచ్చి ఏం చేసినావమ్మా? అన్ని పక్కన జరపలేదు. ఓన్లీ ప్రభుత్వ వాటిని మాత్రమే పక్కన జరిపావు. దానికి సంబంధించి
టీడీపీ అని ఒకటి జీవో తీసుకొచ్చినావు, దానికి కూడా ఫండ్ లేదు. దేనికి కూడా ఏం చేయలేని అసమర్థ పాలకురాలుగా చేసినావు. ఇప్పటిదాకా చూస్తున్నారు. నిజంగా 60 ఏళ్ళ మున్సిపాలిటీలో ఏదైతే ఏసీబీ జరిగినాయో నీ కాలంలో జరిగినాయి, అవన్నీ గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నా. అదేవిధంగా నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్న జీవన్ రెడ్డి గారి మీద కానీ, ఇప్పుడు పిఎఫ్ఐ రావడానికి కారణము, తీవ్రవాదులు రావడానికి కారణము జీవన్ రెడ్డి అని మాట్లాడుతున్నావు. ఇవన్నీ నిరూపించకపోతే నీ మీద నిజంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా మరోసారి పెద్ద అంటే జీవనన్న గారు స్టేట్ లీడరే కాదు, ఉమ్మడి జిల్లాలో ఉన్న తెలిసిన వ్యక్తిని మాట్లాడినట్టయితే నీకు పబ్లిసిటీ వస్తుందని చూసుకుంటున్నాము. కానీ మరోసారి మాట్లాడినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఊకోదని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్గా ఖండన చేయడం జరిగింది. నేను ఒకటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా సూటిగా పార్లమెంట్ అభ్యర్థి అరవింద్ గారికి ఒకటే ప్రశ్న అడగాల్సింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఏదైతే నిజామాబాద్ పార్లమెంటు రైతాంగానికి ప్రధానమైన సమస్య షుగర్ కర్మాగారం ఫ్యాక్టరీ తెరిపించడము, పశువు బోర్డు ఏర్పాటు చేయడం, ఒక ప్రజలతో ఎన్నుకోబడ్డ ఒక పార్లమెంట్ సభ్యునికి 5 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చి కేంద్రంలో వారి పార్టీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉంటే 5 సంవత్సరాల లోపల నువ్వు ఇచ్చిన మాట అమలు చేసి ప్రజలకు ఫలాలు అందించే విధంగా నిర్ణయాలు జరగకపోగా కాగితాలు పట్టుకొచ్చి కాగితాలు చూపెట్టుకుంటా ఎన్నికలు అడుగుతున్నావంటే ఇంతకంటే చాతగాని పార్లమెంట్ సభ్యులు వాళ్ళు ఈ దేశంలో ఎవరు ఉంటారని అడుగుతున్నాను. ఒక రాజకీయ పరంగా ఒక కోణం నుంచి జీవన్ రెడ్డి గారికి చూపెట్టాలని ఆలోచన పరంగా అరవింద్ గారు మాట్లాడుతున్నాం. మన ఒక వారం రోజుల కింద వచ్చినట్టుంది జగిత్యాలకు. దేశంలో అన్ని వర్గాలకు, అట్టడుగు వర్గాలకు, అన్ని వర్గాలకు అండగా ఉండేది జాతీయ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు 6 పర్యాలు శాసనసభ్యుడిగా, 2 పర్యాలు మంత్రిగా, కేంద్ర పార్టీ నిర్ణయించినటువంటి పార్లమెంట్ సభ్యుడు, అన్ని వర్గాలకు అండగా ఉండేటువంటి నిర్ణయంతో ఎవరి కష్టం వచ్చినా ముందు నిలబడేటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారిని పట్టుకొని ఒక పార్లమెంట్ సభ్యుడు ఒక వర్గానికి ఇచ్చబరిచే విధంగా ఒక వర్గాన్ని ప్రాతినిధ్యం ఇస్తున్నామని మాట్లాడడం అనేది మీకు తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు ఈ జగిత్యాల జిల్లాలో ఎస్ఆర్ఎస్పి ఏదైతే స్థలంలో రామాలయాన్ని కట్టించి కళ్యాణ మండపాన్ని కట్టించింది, రాముడు కళ్యాణ మండపాన్ని కట్టించింది జీవన్ రెడ్డి గారు కాదా? ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి దేవాలయం కానీ, ఈ జగిత్యాలలో ఆంజనేయ స్వామి దేవాలయం కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామి కానీ, కొండగట్టు ఆంజనేయ స్వామి నిధులు తీసుకొచ్చే విషయంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక హిందూ బిడ్డగా ఏది పడుతుంది మాట్లాడుతుంది. మీరు మాట్లాడేది ఎందుకంటే మా 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 కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాట్లాడింది ఆ విషయం జోలికి పోయి నేను 2 విషయాల మీద కట్టుబడి ఉన్నా. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ రైతాంగానికి ఏం చేసింది? పశువు బడి ఎందుకు తీసుకురాలేదు? షుగర్ ఫ్యాక్టరీకి ఎందుకు తెలిపేయలేదు? రైతులకు మద్దతు ధర ఎందుకు ఇవ్వలేదు? మాజీ ముఖ్యమంత్రి 10,000 రూపాయలు అకౌంట్లో వేపే చేస్తా, రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఏ ఒక్క రైతు చనిపోతే 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ఒక్క రైతు చనిపోతే రైతు కుటుంబాల దగ్గరకు వచ్చి వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎవరిని పరామర్శించిందండి? ఇలా ఎన్నికలు వస్తున్నాయి, బీఆర్ఎస్ పార్టీ గల్లంత అవుతాను ఒక దిక్కు. ఇవాళ ఎట్లా ఓటమి ఖచ్చితంగా నిజామాబాద్ పార్లమెంటు ప్రజలంతా కూడా పెద్ద జీవన్ రెడ్డి గారి పక్షాన ఉంటారని భయంతో ఏది పడితే అదే మాట్లాడుతుంటే అరవింద్ అంటే మాకు కూడా నోరున్నది అరవింద్ గారు, మీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. కానీ అది పద్ధతి సంస్కారం మాకు నేర్పేరే. మా సోనియా గాంధీ గారు, మా రాహుల్ గాంధీ గారు, మా పెద్ద రేవంత్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి శ్రీధర్ బాబు గారు ఆ మర్యాద అలాంటి అమర్యాద మాట్లాడే పద్ధతి మాకు నేర్పేరే. మా పున్న ప్రభాకర్ గౌడ్ గారు కూడా మేము ఎందుకు మనం చేస్తున్నామంటే రేపు జరగే ఎన్నికల్లో కూడా 10 సంవత్సరాలు రాజ్యం మీద ఇల్లు, కేంద్రంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు రాజ్యం మీద ఇల్లు. మీరు ఏం చేసిందో చెప్పండి. మేము 4 నెలల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మా పాత్రికేయ మిక్సులు సాక్ష్యం, మిత్రులే సాక్ష్యం. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇవ్వడం,
గ్యాస్ సబ్సిడీ ఇవ్వడం, 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయడం. ఇలా చూడండి మీరు, రాష్ట్రంలో జిల్లా కలెక్టరేట్ కానీ రాష్ట్రంలో చూడండి అధికారులు ఇంత స్వేచ్ఛగా పనిచేస్తున్నారండి. ఆ పాత్రికేయ మిత్రులను మనవి చేసుకుంటున్నారు విప్పుగా, ఎంత స్వేచ్ఛగా ఇవాళ అధికారులు జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ ఇంత స్వేచ్ఛగా పనిచేసుకుంటారండి. రేపు వడ్ల కొనుగోలు సెంటర్లు జరుగుతున్నాయండి. ఏట్లో వడ్ల కొనుగోలు సెంటర్ కాడ ఏ ఒక్క రైతు యొక్క కటింగ్ లేకుండా తప్ప తాళి లేకుండా ప్రభుత్వ నిబంధనలంగా మద్దతు ధర ఇప్పించే బాధ్యత జీవన్ రెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి, ప్రభాకర్ గారికి నాది అని చెప్పిన ప్రభుత్వం తరఫున మేము రైతులకు అండగా ఉంటాం. రాబోయే కాలంలో మేము ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు అమలు చేసి 2029 ఎన్నికల్లో కూడా ఓట్లు అడుగుతాం తప్ప మాట దాటే మేము మాట మీద కట్టుబడి ఉంటామనే విషయాన్ని కూడా మనం చేసుకుంటాం. దయచేసి నిజామాబాద్ పార్లమెంటు ప్రజలందరూ కూడా ఒక దళిత వర్గం చెందిన వాడిగా పొద్దున్న లేస్తే అర్ధగంట దేవుని దండం పెట్టుకో హిందూగా చెప్తున్న దండం పెట్టి ఒక్కసారి జీవన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. జీవన్ రెడ్డి గారికి ఒక్కసారి దయదలిచిపోయి చేసిన ఓటు ఇచ్చి మీరు ఆశీర్వదించండి. ఈ చిన్న ఈ అనుభవం లేని ఆలోచన లేని ఈ నాయకుల మాట నమ్మకం దయచేసి. ఎందుకంటే మీడియా వాళ్ళ చేతున్నది, ఒక మాట 10 సార్లు అబద్ధం ఆడితే నిజమైతే అని ఆలోచనతో మాట్లాడుతుంది కాబట్టి ఒక్కసారి వ్యక్తిగతమైన జీవితాలు ఆలోచన చేయండి. పొద్దున్న 74 సంవత్సరాలు ఉన్నాయి, ఎంత కష్టపడతారండి, ఎంత కష్టపడి గుండెమే చేసుకుని జగిత్యాల ప్రజలు మనం చేసుకుంటున్నారు. జగిత్యాల జిల్లా విప్పుగా దండం పెట్టి అడుగుతున్నా పెద్దలు జీవన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవాకు చెవాకు మాట్లాడే టీఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకులకు రాబోయే కాలంలో కాంగ్రెస్ కార్యకర్తలకు